పాత పాటలు ఏమైనా ఉంటే పాడమ్మా. నాకు రావే పాటలు అట్లని ఏమి నేర్పిలేదు, ఏం పాటలు లేదు. నువ్వు ఊరికే నేను ఉండానంటే ఉండాను మనిషిలాగా అట్లా వద్దులే. అదే ఏం పెద్ద నాకేమి అంతగా తెలియదు కానీ. అమ్మా అట్లా అనద్దు, నీకెందుకు తెలీదు. చాలా ఇంటెలిజెంట్ ఫ్రెండ్స్ మా అమ్మ. మా ఇంట్లో కారం పొళ్ళు చేస్తే మాత్రం డబ్బాలు టక్క టక్క అయిపు కొడతారనమాట. ఎంత టకటక అంటే అంత టకటక అయిపు కొడతారు. మొన్న లాంగ్ వీడియోలో చూసినారు కదా బామ్మని. ఆ బామ్మ ఒక స్పెషల్ రెసిపీ చేయబోతుంది, కారం పొడిలో వెరైటీ కారం పొడి అనమాట. మీరు కూడా చూద్దురండి. ఒక వారం కూడా ఉండని రబ్బా డబ్బాని ఫుల్ ఖాళీ చేసేస్తారనమాట. చూడండి, కారం పొడి ప్రియులైతే ఈ వీడియో చూడండి. పేరుకు చింతాకు పొడి చేసుకున్నాం. ఇప్పుడు దాంట్లోకి వేసే దినుసులన్నీ ఒట్టిమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, కందిబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు, కరివేపాకు, నువ్వులు అన్ని రకాలు వేస్తున్నాం. ఎల్లిపాయలు, ఉప్పు కొని వేడివేడి అన్నంలోకి కానీ ముద్దలోకి కానీ దేనికైనా ఉపయోగించుకోవచ్చు. నెయ్యి వేసుకొని నువ్వుల నూనె వేసుకునే కానీ ఇంకా టేస్ట్ వస్తుంది. నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ ఏదైనా వేసుకొని మీరు తిని చూడండి, దాని రుచి ఎట్లుంటుందో మీరే చెప్పండి 10 మందికి. ఫస్ట్ చింతాకు పొడి కాబట్టి ఫస్ట్ చింతాకు, ఎండు చింతాకు, కరివేపాకు, ఎండు కరివేపాకు, ఒట్టిమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, నువ్వులు అవి మనం వేసుకునేటివి. మనం పొడి కొంచెం వదువు కావాలనుకుంటే, ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఉద్దిపప్పు, శనగపప్పు, కందిపప్పు కానీ కలుపుకోవచ్చు. అన్నీ కలుపుకుంటే పొడి కొంచెం ఎక్కువ అవుతుంది మనకు. మెయిన్ మాత్రం అవి కరివేపాకు, చింతాకు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, నువ్వులు, ఎల్లిపాయలు, ఉప్పు అవే ముఖ్యము. మనం పొడి వదిగా కావాలనుకుంటే ఈ పప్పు దినుసులు కలుపుకోవచ్చు. అంతే, పప్పు దినుసులు కలిపినా కలపకపోయినా రుచిగానే ఉంటుంది. మెయిన్ ఇంగ్రీడియంట్ మాత్రం చింతాకు. ఇది ఎండిపోయి ముదిరిపోయినది కూడా ఇట్లా సేవ్ చేసి పెట్టుకుని కాదు, మళ్ళీ పప్పు చేసుకునే చిగురేం కాదు, మళ్ళీ అది నేత చిగురు కాదు కానీ ముదురు చిగురాకు అనమాట. ఇట్లా స్టోర్ చేసి పెట్టుకొని పొడులు చేసుకోవచ్చు. కావాలన్నప్పుడు వాడుకుంటా ఉంటాం. క్వాంటిటీ ఎంత ఏంటి అని చెప్పలేదని కంగారు పడకండి. ఆ చిగురు చూపించిన చిగురు కప్పు ఉంది కదా, ఆ కప్పుతో 4 కప్స్ ఉంటాయి. దాదాపుగా మనము మెజర్ చేసుకొని వేసుకోవాల్సిందే. ఎంత పడుతుంది అని కొంచెం చూసుకొని, మనకి కావాలంటే నువ్వులు ఎక్కువ వేసుకున్నా కూడా నో ప్రాబ్లం అనమాట. ఏవి ఎక్కువైనా కూడా, కానీ పప్పులు ఉంటే మంచిదన్నమాట. దాంట్లో మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. పొడులు బాగా ఇష్టం అమ్మ నీకు? పొడులు చాలా ఇష్టం నాకు. శనక్కాయల పొడి చేసి పెట్టుకుంటాను నేను. ఇంకా ఇట్లా పప్పు దినుసులు సపరేట్ చేసి పెట్టుకుంటా. కందిపప్పు, శనగపప్పు, ఉద్దిపప్పు, ఎండు కొబ్బరి అవి వేసి సపరేట్ చేసి పెట్టుకుంటాం. మళ్ళీ అది దేనికైనా వాడుకోవచ్చు. ఇడ్లీకి, దోశకు, చపాతీకు, ఉప్మాకు అన్నిటికీ వాడుకోవచ్చు ఈ పొడి. ఈ చింతాకు పొడి కానీ బాగానే ఉంటుంది, చిగురు పొడి కానీ బాగానే ఉంటుంది. అంటే అది వేరే, ఇది వేరేగా వస్తుంది. అది సపరేట్ అట్లా వస్తుంది అనమాట. కొన్నిటికి అది బాగుంటుంది, కొన్నిటికి ఇది బాగుంటుంది. అట్లా ఇట్లా బాగా దోరగా వేయించుకోవాలి. ఇది ఎప్పటి నుంచో పెద్దల కాడ నుంచి వస్తాం. అది పొడి చేసుకునేది మందే కాదు, ఇది మాదే కాదు, మా పూర్వీకుల నుంచి వస్తాం అదనమాట. అది మేము చిన్నపిల్లలు ఎప్పుడైతే ఈ పొడి చేసేది, రాగి ముద్ద సంగటి చేసుకొని ముద్ద పెట్టుకొని గుంత చేసుకునేది. ఈ పొడి వేసుకునేది నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ అట్లా వేసుకొని తింటామంటే మేము మా పిల్లలప్పుడు. ఇప్పుడు నువ్వులు ఇవి లైట్గా వేగినాయి. చాలు, బాగా వేడి అయినాయి. బాగుంటాయి కానీ అవి ఎగిపోతాయి, ఇవి ఎగిపోతాయి తొందరగా.
ఈ ఊరికి అట్లా చిట్టపట్టమంటే చాలు నువ్వు కొంచెం వేడి అయితే చాలు ఇది. కొంచెం ఇవ్వాలి. ఈ రెండు పప్పులు లేకోకున్నా పర్వాలేదు, లేకోకుండా పర్వాలేదు చేసుకోవచ్చు. కానీ ఒదుగు కావాలని పొడి మనకి ఎక్కువ కావాలనుకుంటే ఇది వేసుకోవచ్చు, లేకపోతే అవైనా చాలు. ఇది కొంచెం కలర్ రావాలా, కొంచెం టైం పడుతుంది. ఏమనిపిస్తుందమ్మా నీకు? ఏమేమో చేస్తాను పాపము, బామ్మ చేసిన కష్టం ఫలితం లభిస్తే మంచిది. అంతేమ్మా, అందరు ఆశ అదే. అదే కదా, ఏమేమి ప్రయత్నం చేస్తున్నావు, అది నీకు ఫలితం దక్కాలి కదా. దక్కాలని మీరందరూ ఆశీర్వదించాలి. ఫలితం దక్కాలమ్మా. అమ్మా అదే తిప్పులు పడుతున్నాను. బంగారం నీ కలర్ రాని, కలర్ రాని అంటారు. కలర్ వస్తేనే బాగుంది. ఇంకా ఉండదు చూడు, ఇస్తా. ఇప్పుడు చింతాకు పొడి, పొడి చిగురాకు పొడి, పుల్ల పుల్లగా, కారం కారంగా, ఉప్పు ఉప్పుగా, అన్ని రుచులు తెలుస్తాయి అన్నమాట దీంట్లో. పుల్ల పుల్లగా తినే వాళ్ళకి, అది పులుపు తినే వాళ్ళకి బాగా టేస్ట్ వస్తుంది అనమాట. స్మెల్ అట్లే సూపర్ స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్, దీన్ని వేపుతుంటేనే గమగమ వస్తుంది కదమ్మా, చాలా బాగా మంచి వాసన వస్తుంది. తగ్గించిన ఇది ఆకు కొంచెం రంగు రావాలి, రంగు వస్తే అప్పుడు బాగా నలిపితే పొడి పొడిగా అయిపోతుంది అన్నమాట. మనకు కరివేపాకు ఎట్లాగైతే చేతిలో పట్టుకుని నలిపితే నలిగిపోయిందో అట్లా నలిగిపోవాలి, ఇది నలిగిపోవాలి. మిరపకాయలు వేసి కరివేపాకు వేసి కొంచెం నూనె వేస్తాం. మిరపకాయలు ఇంకా రెండు కొంచెం నూనె, ఒట్టి మిరపకాయలు కొంచెం నూనె వేసుకోవాలి. వేసినాను, వేస్తాను. ఇంకా దీంట్లోకి ఎండిపోయిన కరివేపాకే వేయాలమ్మా. అవును, ఎండిపోయిందే మనకు ఎక్కువ రోజులు నిలువ ఉండాలంటే ఎండు కరివేపాకే వేయాలి, పచ్చి వేసుకోకూడదు. పచ్చి చేసుకుంటే నిలువ ఉండదు అన్నమాట. ఏదో మనం 2-3 రోజులు వాడుకుంటూ ఉంటాయి. ఇప్పుడు ఏమంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు కాబట్టి పెట్టుకోవచ్చు, అట్లంతా బాగుండదు. ఎండు కరివేపాకే కావాలా. అదిగా నేను నీడకే ఆరబెట్టినాను, అది ఎండకు కానీ పెట్టలేదు, నీడకే పెట్టినాను. నీడకు ఆరబెట్టినది కాబట్టి అట్లా గ్రీన్ గానే, లేకపోతే ఒక తెల్లగా అయిపోతుంది అనమాట, నల్లగా అయిపోతుంది. కరివేపాకు వేసేసి అంతా వేసేస్తాను. కరివేపాకు కానీ వేసినాను అంతే. కరివేపాకు వేసినా వేయకపోయినా ఏం కాదు, మనం రుచి కోసం వేసుకోవాల్సిందే. వేసినా వేయకపోయినా ఏం కాదు, రుచి కోసం వేసుకుంటే బాగుంటుంది కదా. కరివేపాకు మంచిది కదా తింటే మనం. అది కరివేపాకు, మునగాకు అవన్నీ తినక ఇప్పుడు కదా, అందుకని నేను కొంచెం వేస్తాను. పొడుల్లో వేస్తే కంటికుండా తినేస్తారు. వేడి అయిపోయిందమ్మా, ఇంకేం పర్వాలేదు, అయిపోయింది. అన్నీ వేపేసినాము, ఇంక మిక్సీకి వేయాలా. ఎల్లిపాయలు ఒలుచుకోవాలా, ఇవన్నీ కలిపి మిక్సీకి వేసి ఎల్లిపాయలు బాగా అన్ని పాయలు ఒలుచుకోవాలా. ఒక ఇంత గడ్డలు, ఒక 2 గడ్డలు ఒలిచాలా. ఒలిచి చేస్తే బాగా వస్తుంది అనమాట. మిరపకాయలతో పాటు వేయాలి ఎల్లిపాయలు. మిరపకాయలు కొంచెం అది కొంచెం నలిగినాక ఎల్లిపాయలు వేయాలి. మళ్ళీ అది వేసినప్పుడు నలగవు, ఈ పొడి వేసినప్పుడు నలగవు. ఉప్పు, మిరపకాయలు, ఎల్లిపాయలు, నువ్వులు అవన్నీ వేసి పొడి చేసేసేయాలి. సరే, ఎల్లిపాయలు ఇస్తాపా, ఒలుస్తాను, నేను వేసుకుంటా ఉంది. ఉన్నాయిలే ఒలిచినట్టు ఉంటే వేస్తాపా. ఇంకా ఇప్పుడు బాగా చూడు, కరివేపాకు బాగా పలపలమని ఉన్నారు కదా. ఓకే, ఇద్దామా. ఇంత చాలా పట్టించి పెట్టా, ఇంకా కొంచెం పడుతుంది అనుకుంటా. అంత పొడిలోకి ఇంకా కొంచెం
మళ్ళీ సాల్ట్ చూసుకోవచ్చులే. అది వేసేసి ఇదిగా నీ పని. నలిగితే మిక్సీ తిరుగుతుంది బాగా, అట్లా ఆకి వచ్చేది బాగా తిరగదు అన్నమాట. ఆకలి అట్లే ఉంటుంది, నలగదు. పప్పులన్నీ వేసేసిన, పప్పులు, ధనియాలు, జీలకర్ర, నువ్వులు అన్నీ ఉన్నాయి. మిక్సీ ఆడించుకొస్తాను ఇప్పుడు. వేసుకొచ్చినాను, తిని చూడమ్మా. మిక్సీకి వేసుకొని వచ్చినావు కదా, చూస్తాను నేను ఇప్పుడు టేస్ట్. అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, ఏం తక్కువ లేదు. ఉప్పు, కారము, పులుపు అన్నీ కరెక్ట్గా ఉన్నాయమ్మా. బాగా రుచిగా కానీ ఉండదు. ఈ చింతాకు మీరు ముదిరిపోయిందని చెప్పని తీసి పడేస్తారు, అంత సులభంగా పడేయకూడదు. అది మనం ఎండబెట్టి పెట్టుకున్నామంటే ఇట్లా పొడి చేసుకోవచ్చు అన్నమాట, అవకాశం వచ్చినప్పుడు అంతా. సిగురు మనం పప్పులోకి వాడుకుంటాము. ఈ ముదిరాకు పొడి చేసుకోవచ్చు, పడేసుకోకూడదు. ఇంకా దొరికితే ఇంకా తెచ్చి ఎండబెట్టుకోవాలి, మనం స్టోర్ చేసి పెట్టుకోవాలి. సీజన్ అన్నప్పుడు ముదిరాకు కానీ తెచ్చి పెట్టుకోవాలి మనం. సిగురాకంటే మనం కొనుక్కుంటాము, ఈ ఆకు మనకు దొరకదు. ఇది మనమే పోయి తెచ్చుకోవాలన్నమాట, ఉండే దగ్గర, చెట్టు ఉండే దగ్గర. నన్ను తెప్పించుకొని ఎండబెట్టుకోవచ్చు మనం. సూపర్గా ఉంది, అట్లా పెట్టాము. సూపర్గా ఉంది. వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని, నువ్వుల నూనె వేసుకొని, ఏది ఉంటే అది మనకు. నెయ్యి అవసరం లేదు, నువ్వుల నూనె వేసుకున్నా కానీ ఇంకా మంచిది, ఇంకా ఆరోగ్యానికి మంచిది. నువ్వుల నూనె ఇంకా బలం కానీ బాగా ఒంటికి. నువ్వుల నూనె నెయ్యికి బదులు మేము పిల్లలప్పుడు ఇదే వాడుకుంటా ఉంటాం అన్నమాట. చిన్నపిల్లలప్పుడు ఇదే రాగి ముద్ద చేసుకొని, ముద్ద పెట్టుకొని మధ్యలో కొంచెం చేసుకొని నెయ్యి నూనె పోసుకొని పొడి వేసుకొని తింటా ఉంటుంది, అద్దుకొని తింటా ఉంటుంది. అందుకేనమ్మా అప్పుడు అది సొద్ద సంగటి, కొర సంగటి అన్ని ముద్దలే, రాగి ముద్దల సంగటి, సొద్ద ముద్ద అవే తింటా ఉంటుంది. మాకు ఇడ్లీలు, దోశలు, పూరీలు అవన్నీ మాకు అప్పుడు అలవాటు లేదమ్మా. టీ, కాఫీ కానీ లేదు అసలు మాకు. సద్దన్నము, ఊరగాయలు ఇవే అన్నమాట. ఎర్రగడ్డ కూరుకొని తినేది సద్దన్నంలోకి. అవన్నీ మా పద్ధతులు పోయినాయి. ఇప్పుడు అంతా కొత్తగా టిఫిన్లు, కాఫీలు, టీలు అవన్నీ వచ్చినాయి ఇప్పుడు. మాకు అవన్నీ లేవు భారతమ్మా. నేను ఊరికే వెచ్చుకు చెప్పుకోలేదు, ఉన్న పద్ధతి చెప్తా ఉన్నాను. మాకు జరిగిన కథ చెప్తా ఉన్నాను నేను. సూపర్ పొడి మాత్రం బలి సూపర్గా ఉంది. చేసినాం, కలిపి చేసినాం. నువ్వు చేసినావు సూపర్ వచ్చింటది. ఇద్దరం కలిపి చేసినాం కాబట్టి ఇద్దరం చేసినాం, నేను ఒకటే కాదు, ఇద్దరం అన్ని. ఏదైనా కానీ నువ్వు కానీ కలిసినావు కదా, ఇద్దరం కలిసి చేసినాం. బాగా సూపర్ గా ఉంది. మీరందరూ చూసి ఏమని చెప్పాలా, సబ్స్క్రైబ్ నాకు చెప్పాక రాదే, మంచిగా వచ్చినట్లు మంచిగా చేయండి, లైక్ చేయండి, మంచిగా లైక్ చేయండి చూసే వాళ్ళంతా.